సార్ వాటర్ బాటిల్ తీసుకో. ఎంత 20 కదా, ఇదిగోండి. 20 కాదు 25. 25వా? అదేంటి ఎంఆర్పి 20 కదా. ఏయ్, ఇది రోడ్డు పక్కన షాప్ కాదు, రైల్వే స్టేషన్ లో, అది కూడా రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్న షాపు. సో ఇంకో 5 రూపాయలు ఇవ్వు. లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారం ఏ షాప్ కీపర్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద అమ్ముతున్నా లేదా రోడ్డు పక్కన షాప్ లో అమ్ముతున్నా, ఖచ్చితంగా ఎంఆర్పి ధర ఎంతైతే ఉందో అంతకే అమ్మాలి. మీరు కనుక ఎంఆర్పి ధర కంటే ఎక్కువకి అమ్మినట్లయితే అది ఇల్లీగల్. ఇల్లీగల్ అయితే ఏం లేదు, మూసుకొని 5 రూపాయలు ఇవ్వు. సార్, ఎంఆర్పి ధర కంటే 1 రూపాయికి ఎక్కువకి అమ్మినా మాకు ఈ నంబర్ కి కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చే రైట్ ఉంది. ఒకవేళ మీ మీద కనుక ఫస్ట్ టైం ఈ కంప్లైంట్ అన్నది నమోదైతే 25,000 ఫైన్ కట్టాలి. సెకండ్ టైం కనుక నమోదైతే 50,000 ఫైన్ కట్టాలి. అదే థర్డ్ టైం కనుక నమోదైతే 1,00,000 రూపాయలు ఫైన్ కట్టాలి. ప్లస్ 1 ఇయర్ పాటు మీరైతే జైల్లో ఉండాలి. ఇప్పుడే కాల్ చేసి కంప్లైంట్ ఇస్తా. అమ్మో సార్.